రెండు తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి ప్రతి ఒక్కరికి కూడా జై విశ్వకర్మ. నేను మీ కొండ నరసింహాచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ అండి. చాలా బాధాకరమైన విషయం నిన్న తెలిసిన వెంటనే చాలా బాధ అనిపించింది. సంగారెడ్డి జిల్లా జైరాబాద్ పట్టణ కేంద్రంలో స్వర్ణకార వృత్తి చేసుకొని జీవనం కొనసాగిస్తున్నటువంటి ఒక స్వర్ణకార బిడ్డ రవికాంత్ చారి, చిన్న వయసు 30-35 సంవత్సరాలు, అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలిసి చాలా బాధ అనిపించింది. సోదరునికి భార్య, 2 పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు. ఎవరు కూడా ఈ అప్పుల బాధకో దానికో దీనికో ఆత్మహత్యలు చేసుకుంటే పరిష్కారం దొరకదు. ఇప్పుడు వాళ్ళ భార్య పిల్లలు ఏం కావాలి? చిన్న చిన్న పిల్లలు, భార్య, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి తండ్రి లేకపోతే పిల్లలకు. చాలా రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళు. ఆత్మహత్య దేనికి కూడా పరిష్కారం కాదు. ఇట్లా అప్పుల బాధకు ఆత్మహత్యలు చేసుకోవాలంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు, బిజినెస్ మ్యాన్లు ఎప్పుడో ఆత్మహత్యలు చేసుకొని చనిపోవాలి. కేసీఆర్ కూడా మస్తు అప్పులు ఉండే. తెలంగాణ ఉద్యమము వ్యవస్థాపించక ముందుకు తెలుగుదేశంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం ఒక కొత్త పార్టీ పెట్టినప్పుడు కూరాయలకు పైసలు లేని పరిస్థితి. ఫైనాన్స్ వాళ్ళు అంబాసిడర్ కారు ఫైనాన్స్ కిస్తీలు కట్టకపోతే ఆ రోజులలో ఎంత మా అంటే నెలకు 3,000-4,000 ఉండే కావచ్చు దాని కిస్తీ అంబాసిడర్ కారుది. కట్టకపోతే నడి రోడ్లకు వెళ్ళి గాదే ఇన్నాయి ఇట్లా కాలరా పోతా ఉంటే కారు గుంజుకపోయారు ఫైనాన్స్ వాళ్ళు. ఆత్మహత్య చేసుకొని చనిపోలేడే మరి. అట్లా ఎన్నో రకాల అప్పుల ఇబ్బందులు ఉండే నాకు, చనిపోలేడు. ధైర్యంగా నిలబడ్డాడు కాబట్టి రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు, ఎన్నోసార్లు మంత్రి అయ్యిండు, కేంద్ర మంత్రి అయ్యిండు, ఒక పార్టీకి అధ్యక్షుడు అయ్యిండు. ఇలా 100 కోట్లు, లక్షల కోట్ల రూపాయల ఆస్తి సంపాదించిండు. ఎంతో మంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు మన భారతదేశాన్నే వదిలిపెట్టిపోయారు. బ్యాంకులను ముంచి ఆత్మహత్యలు చేసుకోలేరు కదా. బాధ ఉంటే 10 మందికి పంచుకోవాలి. సరే, ఆ టైంకు మిమ్మల్ని ఎవరు ఓదార్చకుండొచ్చు, ధైర్యం చెప్పకుండొచ్చు. అయినా 10 మందిలో 2-2 మీకు ధైర్యాన్ని చెప్తారు. మీ అప్పుల వాళ్ళకి చెప్తారు, కొంచెం ఆగండి, వాళ్ళ పరిస్థితులు బాగయ్యే వరకు అని చెప్పేసి. ఆత్మహత్య పరిష్కారం కాదు కదా. ఆత్మహత్యలు చేసుకోవాలంటే ఎంతో మంది చేసుకోవాలి. మరి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఎంతో మందికి అప్పులైనాయి, 100 కోట్ల రూపాయలు. ఆత్మహత్యలు చేసుకోలేరు. తట్టుకొని నిలదొక్కుని మళ్ళీ బిజినెస్ ఎట్లా పైకి తేవాలి, ఎట్లా అభివృద్ధిలోకి తేవాలి, ఏం చెయ్యాలి అని చెప్పేసి దక్కా మొక్కలు తిని మళ్ళీ బిజినెస్లు నడిపించుకుంటూ మళ్ళీ మంచి స్థాయికి వచ్చారు. రాజస్థాన్కి వెళ్ళి ఇక్కడ వలస వచ్చిన పాన్ బ్రోకర్లు చూడండి, యథేచ్ఛగా 100 కోట్లు ఎత్తుకొని వెళ్ళిపోతా ఉన్నారు. ఈ 2-3 రోజుల క్రితం కుకట్పల్లి బాచ్పల్లి దగ్గర ప్రగతి నగర్కి వెళ్ళి రాజస్థాన్ వాడు వెళ్ళిపోయిండు. పాన్ బ్రోకర్ షాప్ వాడు 10 కోట్ల రూపాయల నగలే ఎత్తుకొని వెళ్ళిపోయిండు. ఇంకా పైసలు ఎంతమంది ఎత్తుకొని వెళ్ళిపోయిండు. 10 కోట్ల రూపాయల నగల అంటే 20 కోట్ల రూపాయల డబ్బు కూడా ఎత్తుకొని వెళ్ళిపోయి ఉంటాడు. గట్లాంటి వాళ్ళు లంగలు దొంగలే పైసలు ఎత్తుకొని పోతా ఉన్నారు. మనం ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినాం. ఇచ్చేది ఉన్నోనికి ఈ రోజు కాకపోతే రేపు ఇస్తామని చెప్పాలి, ఇంకా సంవత్సరంకి ఇస్తామని చెప్పాలి. ముంచొద్దు. వాడేమన్నా పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తే నువ్వెవరికైతే బాకీ ఉన్నావో వాడు పిచ్చి పిచ్చి డ్రామాలు చేసి అయిందాక కాదు అది అంటే
వాడిపైన కేసు పెట్టొచ్చు. హరాస్మెంట్ చేయడానికి లేదు విపరీతంగా. ఎందుకంటే నువ్వు కష్టాలలో ఉన్నప్పుడు. నువ్వు ఆత్మహత్య చేసుకుంటే పరిష్కారం కాదు. ముంచొద్దు ఎవ్వడికి కూడా. ఒకటే చెప్పాలి, నేను కష్టపడతా, ఈ సంవత్సరం కాకపోతే మళ్ళా సంవత్సరం అయినా సరే నీ డబ్బులు నీకు ఇస్తా, ఇంకా 3 సంవత్సరాలకైనా సరే నీ డబ్బులు నీకు ఇస్తా, ఒక్క రూపాయి కూడా ముంచా, నువ్వు నన్ను ఇబ్బందులకు గురి చేయకు, నన్ను బ్లేమ్ చేయకని చెప్పాలి. మిమ్మల్ని బదనాం చేసినా, మీకు బయట రూపాయి పుట్టకుండా చేసినా, నాకు పైసలు బాకీ ఉండు అని చెప్పి విపరీతంగా ఏమన్నా పిచ్చి పిచ్చి కథలు పడితే వాళ్ళ పైన మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. వాళ్ళ పైన కేసు కూడా బుక్ చేయవచ్చు. వాడిని పరువు తీసిన తర్వాత వాడిని ఏమంటే చేయవచ్చు. ఆత్మహత్య చేసుకోవడం మట్టుకు పరిష్కారం కాదు. దయచేసి నేను 2 చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా, ఎవ్వరు కూడా ఆత్మహత్యలు చేసుకోకండి. మంచి రోజులు వస్తాయి, తప్పకుండా మంచి రోజులు వస్తాయి. మంచి మంచి సమావేశాలు ఏర్పాటు చేసుకుందాం. నేను కొంచెం ఈ 4-5 నెలల నుంచి రెస్ట్లో ఉండడం వల్ల సమావేశాలు కాలేవు. మంచి ఆలోచనలు ఉన్నాయి. మనం ప్రతి ఒక్కరికి ఉపాధి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పిద్దాం. అందరం కలిసి ఒకరోజు మాట్లాడదాం, సెమినార్లు నిర్వహిద్దాం, మంచి మంచి మీటింగ్లు అరేంజ్ చేసుకుందాం. నెలల 2 మీటింగులు పెట్టుకుందాం. ఇట్లా ఏ బాధలన్నా చెప్పుకోవడానికి అక్కడ ఒక రూమ్లో సపరేట్గా ఒక కౌంటర్ ఏర్పాటు చేద్దాం. ఎవరికైనా ఏమన్నా ఇబ్బందులు ఉంటే అక్కడ చెప్పుకోవడానికి. అన్ని సమయాలు ఒకే రకంగా ఉన్నాయి. ఎంతో మందిని చూస్తూ ఉన్నాం, ఎంతమందో డెవలప్ అవుతా ఉన్నారు, ఎంతో మంది అడుగంటిపోతా ఉన్నారు. అడుగంటిపోయిన వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకుంటే ఈ భూమి మీద ఉన్న వాళ్ళు సగం మంది కంటే ఎక్కువ ఆత్మహత్యలే చేసుకోవాలి. అప్పు చెయ్యని వాడు, అప్పు లేనివాడు ఎవ్వడు కూడా లేడు ప్రపంచంలో. ప్రతి ఒక్కడికి ఉంటాయి, చిన్నగానో పెద్దగానో. పెద్ద పెద్ద బిజినెస్ వానికి కూడా అప్పులు ఉంటాయి. మనం ఏదైతే కార్పొరేట్ జ్యువెలరీ షాపులు, కార్పొరేట్ ఫర్నిచర్ మాల్ అని చెప్తున్నామో వాళ్ళకు కూడా ఉంటాయి అప్పులు. బ్యాంకులలో తెచ్చుకుంటారు, ఉద్దర మాల్ వేసుకుంటారు, వాళ్ళకు ఉండే అప్పులు. ఒక్కొక్కసారి వాళ్ళకు కూడా చేతి టైట్ అవుతుంది. వాళ్ళు చెప్తారు, బాగా చెప్తా, ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకు 1 సంవత్సరం వరకు 2 సంవత్సరాల వరకు ఇబ్బంది పెట్టకండి, బిజినెస్లు లేవు, ఇస్తాం అని చెప్పి చెప్తారు. ఒకవైపు బంగారం రేట్ ఎక్కువైపోయింది, వెండి రేట్ ఎక్కువైంది, ఫర్నిచర్ పనిచేసే వాళ్ళకు కూడా బాగా ఇబ్బంది అయిపోయింది. రకరకాల రెడ్మేడ్ డోర్లు వస్తూ ఉన్నాయి, రెడ్మేడ్ చౌకోట్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి కుల వృత్తులకు చాలా ఇబ్బంది ఉన్నది. దాన్ని అధిగమించడానికి మనం ఒక కొత్త రూట్ ఎంచుకోవాలి. మనం కూడా కార్పొరేట్ లెవెల్లో వెళ్ళాలని నేను ప్రతిసారి చెప్తా ఉంటాను. తప్పకుండా చేద్దాం. దయచేసి ఆత్మహత్యల జోలికి మట్టు పోకండి, ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకండి. నేను మరీ చెప్తాను, ఆత్మహత్య చేసుకుంటే మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు బాధపడతారు, మీ భార్య పిల్లలు బాధపడతారు. ఏం చేయాలనో అర్థం కాదు వాళ్ళకు. ఆత్మహత్య చేసుకుంటే దేనికి కూడా పరిష్కారం దొరకదు. ఆత్మహత్య పరిష్కారం కాదు. ఎంతమంది రాజస్థాన్ వాళ్ళని చూడండి ఎట్లా వారిపోతా ఉన్నారు. మనం ఒక సంఘటితంగా తయారై మా మంచి ఆలోచనలతోని చర్చలు జరుపుకొని ఏం చేస్తే డెవలప్ అవుతాం, ఏ రూట్లో వెళ్దాం, ఏం బిజినెస్లు ప్రారంభిద్దాం అనే దాంట్లో ఉండాలి. మంచి కలలు కనాలి. నేను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటా, ఖచ్చితంగా ఒక 10 మందిని నేను కూడా ఆదుకుంటా, 10 మందికి నేను సాయం చేస్తా అనే ఆలోచనలతో వెళ్ళండి తప్ప ఇట్లా అధైర్యపడి దయచేసి ఆత్మహత్యలు మట్టుకు చేసుకోకండి. నేను ఇంకో విన్నపం ఏం చేసుకుంటున్నా అంటే, దయచేసి కొన్ని ప్రాంతాలలో ఈ మట్కాలు ఇవన్నీ ఆడడము, కొంచెం విపరీతంగా డ్రింక్ చేయడము, ఇట్లా కూడా కొన్ని చోట్లల్లా
అప్పుల పాలై ఏం చేయాలనో తోచక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అట్లాంటి వాటి జోలికి కూడా వెళ్ళకండి. ఈ మట్కా ఆడడము, ఆన్లైన్ గేమ్లు ఆడడము, ఈ జూదాలు ఆడడం ఇట్లాంటివి మానుకోవాలని చెప్పి 2 చేతులు జోడించి వేడుకుంటున్నా. అట్లాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా మానుకోండి. ఏదో ఒక 2 ప్రాంతాలలో జరుగుతాయి ఇట్లాంటి. ఆ 2 ప్రాంతాల వారు కూడా నేను వేడుకుంటున్నా, ఇట్లాంటివి బంద్ చేసుకోండి. త్వరలో మంచి రోజులు వస్తాయి. నేను ఒక వారం 10 రోజుల్లో బయటకు వెళ్తా. మంచి మంచి ఆలోచనలు ఉన్నాయి మన దగ్గర. ఎట్లా ఉన్నతమైన స్థానంలో ఉండాలో మన వాళ్ళు, ఎట్లా కోటీశ్వరులు కావాలనో నేను చేసి చూపెడతాను. దయచేసి ఆత్మహత్య జోలికి మట్టుకు పోకండి అని చెప్పేసి మరొకసారి 2 చేతులు జోడించి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ.